అఖండ 2 వర్సెస్ ఓజీ. సో ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాలు కూడా ఒకే డేట్ రిలీజ్ అవుతున్నాయి, సెప్టెంబర్ 25th. మరి క్లాష్ ఏ విధంగా ఉంటుందని అందరూ కూడా అనుకుంటున్నారు. ఒకరేమో బాలయ్య బాబు నెగ్గుతారంటే ఇంకొకరు ఓజీ నెగ్గుతారు అంటున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు? సో ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాలో గొడవలు చూస్తుంటే అసహ్యం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఇటువైపు మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అటు బాలకృష్ణ సినిమా ఫ్లాప్ అయిపోద్ది పోవాలి అని కోరుకుంటున్నారు, అటువైపు నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఇటు ఈ ఓజీ వస్తే పోవాలి అని కోరుకుంటున్నారు అనమాట. సో ఏంటంటే ఎవరు ఒక్కడు కూడా ఈ సినిమా రెండు ఆడాలి, మన సినిమాలు హిందీ నార్త్లో కూడా రిలీజ్ అవుతుంది పాన్ ఇండియా పరంగా, సో అక్కడ డామినేట్ చేయాలి అనే విధంగా ఎవ్వడు అనుకోవట్లేదు. ఎందుకు మరి ఇట్లా ఎందుకు తయారవుతున్నారు? ఇంకా ఈ జనరేషన్లో కూడా ఇదేంటో ఆ హీరోల పైన ఇదేంటో ఇంకా వాళ్ళు బాగుంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఒక పార్టీలో ఉండి పని చేసుకుంటూ హ్యాపీగా వాళ్ళు సినిమాలు కూడా చేస్తూ రెండు విధాలు వాళ్ళు బాగున్నారు అనమాట. సో వాళ్ళకి లేని ఈగోలు క్లాష్లు మరి వీళ్ళకేంటో నాకైతే అర్థం కాదు. అంటే ఇప్పుడు రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేస్తారంటే కూడా ప్రొడ్యూసర్స్ ఒకవేళ వాళ్ళు మాట్లాడుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఇద్దరు కూడా పెద్ద హీరోలే, ఒక హీరోకి ఎక్కువ స్క్రీన్లు ఇచ్చి ఇంకో హీరోకి తక్కువ ఇచ్చినా కూడా ఎవరు ఊరుకోరు. సో అందుకోసమని దాదాపు ఏదో ఒక సినిమాని అయితే పోస్ట్ పోన్ చేసే అవకాశం కూడా కనిపించచ్చు అని అంటున్నారు. సో పోస్ట్ పోన్ అయితే జరగదు, కానీ 1-2 రోజుల తేడాతో రిలీజ్లు అయితే ఉంటాయి. దసరా పండగకే ఏం చేసుకున్నారు. సో రెండు ఇప్పటికి సెప్టెంబర్ 25 అని రిలీజ్ డేట్ పెట్టేసుకున్నారు అనమాట. సో అయితే సెప్టెంబర్ 25 రాకపోవచ్చు, కానీ ఒకటి ఆ రోజు కన్ఫామ్గా వస్తుంది, ఇంకొకటి ముందుకో వెనక్కో వెళ్తుంది అనమాట, ఒక 2 రోజులు అటు ఇటుగా. సో అట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే పండగకి కాంపిటీషన్ వాతావరణం అనేది ఉంటే ఫ్యామిలీస్ అందరూ కూడా సినిమా థియేటర్లకు వస్తారు. ఇట్లా 2 హీరోలు వచ్చారు, వీళ్ళు ఎవరిది బాగా ఆడుతుంది ఏంటి అలా చూసే దానిపైన. సో ఆబ్వియస్లీ ఇప్పుడు కంపేర్ టు బాక్స్ ఆఫీస్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి హిట్ పడితే సో కొద్దిగా కోట్ల తేడాతో ఆయన ముందంజలో ఉంటారు. సో ఓజీ అనేది కొంచెం సుజిత్ గారు ఆయనకి ఇంత ముందు ప్రీవియస్ బాక్స్ ఆఫీస్ చాలా గట్టిగా ఉంది. సో ఇక్కడ బోయపాటి మరి బాలయ్య అంటే ఆ కాంబినేషన్ కూడా ఏం తక్కువ కాదు. ఇది పార్ట్ 2 కాబట్టి ఈసారి హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో కలెక్షన్స్ ఏ మాత్రం దానికి ధీటుగానే ఉంటాయి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. సో మరి ఖచ్చితంగా హిందీలో కానీ వర్కౌట్ అయిందంటే మనం చూస్తున్నాం హిందీ వాళ్ళు మన సినిమాలకు ఎలా ఎగబడుతున్నారు. సో మరి అందులోనూ శివుడు కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ వర్కౌట్ అవుతుందనే ఫార్ములా నమ్ముతున్నారు అనమాట. సో మరి ఓజీ కూడా దాన్ని భారీ స్కేల్లో రిలీజ్ చేస్తున్నారు వరల్డ్ వైడ్గా. సో ఓజీ అంతా కూడా కంప్లీట్ ముంబై బ్యాక్డ్రాప్లో మాఫియా బ్యాక్డ్రాప్లో వస్తుంది. సో ఇదేమో డివోషనల్ భారీ యాక్షన్ సినిమా అనమాట. సో రెండు కూడా దేంట్లోనూ పాటలు కానీ దేంట్లో కూడా తగ్గవు. సో రెండింటిలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తగ్గదు, రెండింటికి తమన్ గారే మళ్ళీ. సో నిర్మాతలు మరి అటు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు, ఇటు డివి దానయ్య గారు వీళ్ళంతా కూర్చుని ఆ 1-2 రోజులు వ్యత్యాయంతో సినిమాని రిలీజ్ చేసుకుంటే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ అంటే సినిమా థియేటర్లు మూసుకోవాలనే పరిస్థితి ఖచ్చితంగా రాదు. సో ఇంకా ఆడించండి, ఇంకో 10 రోజులు ఆడించండి అనే రోజులు అయితే వస్తాయి అనమాట. సో ఎప్పుడు కూడా కాంపిటీషన్లో ఒక 2 సినిమాలు ఉంటేనే జనం థియేటర్లకు వస్తారు. సో ఒక సినిమానే వచ్చిందంటే ఆ హీరో అభిమానులు మాత్రం వెళ్ళే రోజులు వచ్చేసినాయి ఈ రోజు. సో మరి అట్లాంటిది పోవాలి, జనం అంతా థియేటర్లకు రావాలంటే ఖచ్చితంగా కాంపిటీషన్ రిలీజ్ అనేది చాలా ముఖ్యం. సో మరి ఈ సినిమాలు రెండింటిలో కూడా ఏది చూడాలి ముందంటే మరి ఒకే రోజు వస్తే ఖచ్చితంగా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళ దానికే వెళ్తారు. సో తర్వాత ఇంకా ఆటోమేటిక్గా రెండింటికి టాక్ బాగుంటే కనుక కలెక్షన్లో సునామీ కురిపిస్తారనమాట. సో మరి ఇటు మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కళ్యాణ్ బాబాయ్, అటు నందమూరి నుంచి వస్తున్న బాలాబాబాయ్, ఇద్దరు కూడా బాబాయ్లే కాబట్టి ఇటు అబ్బాయి ఫ్యాన్స్ కూడా, అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాకి 2 సినిమాలకి ఫుల్ సపోర్ట్గా ఇస్తున్నారు అనమాట. సో మరి ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ అయితే 2 సినిమాలు సొంతం చేసుకుంటే సో ఒకే రోజు వస్తే కనుక కలెక్షన్స్ దగ్గర ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. సో మరి నిర్మాతలు దాన్ని కూర్చొని ఒక్కరోజన్నా తేడాతో, అంతకుముందు వీరసింహారెడ్డి వాల్తేరు ఎట్లా అయితే ఒకరోజు తేడాతో రిలీజ్ చేశారు అదే విధంగా చేసుకుంటే ఇద్దరికి మంచి థియేటర్లు దొరికితే ఎక్కువ రిలీజ్ చేసుకునే, ఎక్కువ కలెక్షన్ తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట.